రిలేటెడ్ టు ఆల్గో బోట్ ప్లాట్ఫామ్ అండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీరు చూడండి, బాగుంటుంది. డెఫినెట్లీ ఏంటంటే దీంట్లో మనం మంచి స్ట్రాటజీని ఒకటి ఎన్నుకొని దాన్ని ఆల్గో బోట్కి కన్వర్ట్ చేసి మన ట్రేడ్లు పర్ఫెక్ట్గా వర్కౌట్ అయ్యేటట్టుగా చేసి మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయడానికి దీంట్లో అవకాశం ఉందండి. సో అందరూ కూడా ఈ ఛానల్ని ఆదరించాలని కోరుకుంటున్నాము. సో సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతే కనుక ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ అండి. మన సబ్జెక్ట్లోకి వెళ్ళక ముందులో ఒక చిన్న క్యాల్కులేటర్ మన మధ్య చూద్దామండి. ఇది మన జీవితాలకి డెఫినెట్లీగా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఎగ్జాంపుల్, మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ మొదలు పెట్టే ముందర దాంట్లో ఎంతవరకు మనం సక్సెస్ సాధించగలుగుతాము, ఒక లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకుంటే ఎంతవరకు ముందుకెళ్ళగలుగుతాము, ఎన్ని అబ్స్టాకిల్స్ వస్తాయి ఏంటి, చాలా ఉంటుందండి. మనం అనుకుంది 10 years వరకు ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ టర్మ్ పెట్టుకున్నాము, ఒక భూమి కొన్నాము, ఒక 10 సంవత్సరాల్లో ఒక 15 సంవత్సరాల్లో మనం పెట్టిన ఒక 20 లక్షలు 30 లక్షలు కొంటే అది ఒక డబుల్ అవుతుందా ట్రిపుల్ అవుతుందా ఒక ఎస్టిమేషన్ ఉంటుంది. సో ప్రతి దాంట్లో కూడా ఈ ఎస్టిమేషన్స్ అన్నీ ఉంటాయండి. ఇప్పుడు మన మార్కెట్లో వచ్చేసరికి అందరూ కూడా నా సంవత్సరానికి 100% 200% తీద్దామని అనుకుంటారు, కానీ బట్ ఉన్న ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఉంటుందో ఆ ఇన్వెస్ట్మెంట్ కూడా కనీసం కాపాడుకునే పరిస్థితిలో ప్రస్తుతం ట్రేడర్స్ ఉన్నారండి. ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఈ క్యాల్కులేటర్ ఓపెన్ చేద్దామండి. క్యాల్కులేటర్ ఏంటంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాల్కులేటర్ అండి. కాంపౌండింగ్ అనేది ఒక స్ట్రాటజీని ఎన్నుకొని మనం ఒక ప్రతి నెల కూడా ఒక డీసెంట్ ఇన్కమ్ని మనం యాడ్ చేసుకుంటూ వెళ్తే ఒక 10 yearsకి లేదా ఒక 15 yearsకి ఒక 20 yearsకి మనం ఒక లాంగ్ టర్మ్లో ఒక వెల్త్ జనరేట్ చేసుకునే దానికి ఎంత అవకాశం ఉంది అనేది ఒక ఐడియా కోసం దీన్ని ఓపెన్ చేశానండి. ఎగ్జాంపుల్ 1 lakh ఒక ఇన్వెస్ట్మెంట్ మనం అనుకుని ఇనీషియల్గా దాన్ని 5% యావరేజ్ చెప్తున్నానండి. 5% ఇంట్రెస్ట్ మంత్లీలో ఒక హాఫ్ ఇయర్లీ అంటే కాంపౌండింగ్ ఎవ్రీ 6 monthsకి కాంపౌండింగ్ మనకి ఎర్నింగ్ చేయగలిగితే ఒక 10 yearsకి మనం ఎంత అమౌంట్ వస్తుంది అనేది షార్ట్ అండ్ క్రిస్పీగా మీకు ఒక ఇన్ఫర్మేషన్ చూపిస్తా చూడండి. 1 lakh అమౌంట్ అనేది మనకి ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో, థర్డ్ ఇయర్లో ఇట్లా మనకి ఒక 10 years వరకు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉందండి. ఇక్కడ మీరు కనుక గమనిస్తే మీరు పెట్టిన ఒకే 1 లక్ష రూపాయలు మనకి ఎండ్ ఆఫ్ 10th year ఇది ఎంత అప్లై చేస్తే ₹1,90,00,000 వస్తుందండి. చూడండి, సో ₹1,90,00,000 అమౌంట్ వస్తుంది. ఇది మనకి 10th year తర్వాత మనకు వచ్చే అమౌంట్ అండి. సో 1 lakh అనేది 1,90,00,000. సరే 1,90,00,000 కాకపోయినా 1 crore అన్న మైండ్లో పెట్టుకుంటే 1 కోటి ఏంటంటే మనకి 100 times అయినట్టే లెక్క. సో 1 లక్ష రూపాయలు 1 కోటి రూపాయలు అవుతుంది ఒక 10 yearsలో అంటే 100 times అవుతుందంటే ఇది మంచి ఇన్వెస్ట్మెంట్ కింద కౌంట్ చేసుకోవచ్చు. సో అంత కాకపోయినా ఒక 1 lakh అనేది 1 crore కూడా వద్దండి, ఒక 50 lakhs అయినా కానీ 50 times అయినా కానీ బెటర్ కదా మనకి. సో ఆ విధంగా చూసుకున్న ఒక 2-3% మనం ఇన్వెస్ట్మెంట్ కనుక మనం ఎస్టిమేషన్ చేయగలిగిన, ఎగ్జాంపుల్ 5% బదులు 3% per month హాఫ్ ఇయర్లీ కాంపౌండింగ్ మనం ఎక్స్పెక్ట్ చేద్దామండి. ఒక్కసారి చూడండి. సో 3% per month ఎక్స్పెక్ట్ చేసినా మనకి ఎంత వస్తుందండి? 27,39,000 వస్తుందండి. సరే 4% చూద్దాం. కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చూడండి, వీడియో స్కిప్ చేయకండి, ఇది యూస్ఫుల్ ఉంటుంది. చూడండి 73 లక్షలు వస్తుందండి, 73,86,000. సో మనం ఏమంటున్నామంటే 3 to 5% మనం ఎక్స్పెక్ట్ చేసిన పర్ మంత్ హాఫ్ ఇయర్లీ అంటే ఎవ్రీ 6 months కాంపౌండింగ్ కనుక చేయగలుగుతా అమౌంట్ని ఇయర్లీ 50 to 1 crore అనేది అమౌంట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మన 1 lakh. సో ఇక్కడ మీరు కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఉన్న అమౌంట్నే మనం ఎక్స్పెక్ట్ చేసుకుని దాన్నే ఒక కాంపౌండింగ్ వేలో కనుక తీసుకోగలిగితే లాంగ్ టర్మ్లో ఒక వెల్త్ని అయితే జనరేట్ చేయగలుగుతారు. ఇక్కడ చేసింది ఏంటంటే డిసిప్లిన్ రూల్స్ కొన్ని ఉన్నాయి, తర్వాత వీడియోస్లో మీకు అన్నీ చెప్తాను. సైకాలజీ ఎలా ఉంటుంది, మనీ మేనేజ్మెంట్ ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా మీరు చేసుకుంటే బాగుంటుంది, ఎవ్రీథింగ్ కమింగ్ వీడియోస్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఈ వీడియో ఏంటంటే ఓన్లీ ఇంట్రడక్షన్ వీడియో అండి. సో మనకి ఈ విధంగా మనం చేయగలుగుతామా లేదా, అసలు మేము ఏ విధంగా స్ట్రాటజీస్ని వాడుతున్నాము, ఏది యూజ్ చేస్తున్నాము, అసలు ఏ విధంగా బ్రోకర్లు ఉంటాయి, జస్ట్ ఓన్లీ ఇంట్రడక్షన్ చెప్పి మాత్రమే ఈ వీడియోని కంప్లీట్ చేస్తానండి. జస్ట్ మీరు ఒక 2 minutes కనుక చూడగలిగితే మీకు క్లారిటీ వస్తుంది. ఇంతవరకు ఛాన్స్ ఉందా లేదా, 1 lakh పెడితే మనకు లాంగ్ టర్మ్లో వెల్త్ సంపాదించడానికి ఛాన్స్ ఉంది కాంపౌండింగ్లో అనేది మనకు అర్థమవుతుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే మేమేమి స్ట్రాటజీని అప్లై చేస్తున్నాం, ఏ విధమైన విధానాలు ఉంటాయని చెప్తే కనుక సార్ ఒకటేనండి,
మనం ఇండియన్ మార్కెట్లో కొన్ని ఉంటాయండి, నిఫ్టీ అని, బ్యాంక్ నిఫ్టీ అని అవన్నీ ఉంటాయి. సో ఇండియన్ మార్కెట్ని మనం సంపాదించేది చాలా తక్కువగా ఉంటుంది, అవకాశాలు కూడా తక్కువ ఉంటుంది, ఎందుకంటే లిమిటెడ్ టైం ఉంటుంది. సో మనం అయితే దానిలో జనరేట్ చేయలేమండి. మేము ప్రిఫర్ చేసేది ప్రస్తుతానికి XAUSD అండి. XAUSD అండ్ BTC USD. అంటే ఏంటంటే XAUSD అంటే గోల్డ్ అండి. గోల్డ్ అనేది ఎప్పుడు కూడా మార్కెట్లో ఇట్లా పెరుగుతూనే ఉంటుందండి. ఒక డిప్ అయినా మళ్ళీ పెరుగుతూనే ఉంటుంది, డిప్ అయినా పెరుగుతూనే ఉంటుంది, డిప్ అయినా పెరుగుతూనే ఉంటుంది. సో గోల్డ్ అనేది ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్. డెఫినెట్లీ ఏంటంటే మంచి ఇన్స్ట్రుమెంట్ మనం తీసుకొని మనం ఈ స్ట్రాటజీ అయితే రన్ చేయడం జరిగిందండి. ప్రజెంట్ దాంతోపాటుగా మనకి రన్నింగ్ చేసేది BTC అండి. BTC అంటే బిట్కాయిన్ అండి. బిట్కాయిన్ అనేది ప్రపంచంలో ఇది లీగలా ఇల్లీగల్ అంటే ఇల్లీగలేనండి. ఇవన్నీ లీగలే. బ్రోకర్ కూడా లీగల్ కింద అకౌంట్ ఉంటుంది. డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా బ్రోకర్ అనే అకౌంట్, అది కూడా ఆథరైజ్డ్ ఉంది. ఎక్స్నెస్ కూడా ఆథరైజ్డ్కి తీసుకొస్తున్నారండి ఇండియాలో. సో ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు, ఆన్లైన్లో కూడా మీరు చెక్ చేసుకోండి బ్రోకర్స్ గురించి. అయితే మేము యూజ్ చేసేది XAUSD అండ్ BTCUSD, ఈ 2 స్క్రిప్ట్లు మాత్రమే మేము చేస్తామండి. ఇంకా వేరే ఏ స్క్రిప్ట్స్ కూడా మేము వాడము. ఫారెక్స్ గురించి కానీ, ఫారెక్స్ కూడా మేము చేయము. ఇండియన్ కూడా ఇండియన్ ఎక్స్చేంజ్ కూడా మేము చేయమండి. ఓన్లీ బిట్కాయిన్ అండ్ గోల్డ్లోనే మేము ట్రేడ్స్ అనేవి చేయడం జరుగుతుంది. ఇవి 2 డిఫరెంట్ ఎక్స్చేంజెస్ అంటే డిఫరెంట్ స్క్రిప్ట్స్. మేము ఈ రెండులోనే మేము వర్క్ చేయడం జరుగుతుంది. దీని నుంచి స్ట్రాటజీ నుంచి అలర్ట్స్ ఎలా జనరేట్ అవుతున్నాయి, ఆల్గోన్ ఎలా ఎలా రన్ అవుతాయి అనేది మేము ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి టోటల్ చాలా పెద్ద వీడియో అవుతుందండి. జస్ట్ క్రిస్పీగా ఒకసారి ఒక ఐడియా చూపించేసి ఈ వీడియోని క్లోజ్ చేద్దామండి. నెక్స్ట్ కమింగ్ వీడియోలో సైకాలజీ ఏ విధంగా ఇవన్నీ వర్క్ అవుతుంది, మనం ఎలా చేయాలి ఏంటి అనేది కమింగ్ వీడియోలో చెప్తానండి. టోటల్గా 3 to 5 days అయితే చేస్తానండి, కవర్ చేస్తాను. నెక్స్ట్ వీడియో చాలా ఇంపార్టెంట్ అండి, అది మాత్రం మర్చిపోకుండా మీరు చూడాల్సిన అవసరం ఉంది. దాంతోపాటుగా ఈ ఎక్స్నెస్ ఆర్ డెల్టా ఎక్స్చేంజ్ బ్రోకర్లు మీరు ఆన్లైన్లో కొట్టుకున్న, యూట్యూబ్లో ఓపెన్ చేసినా మీకు వస్తుందండి ఎలా ఓపెన్ చేయాలి, అకౌంట్స్ ఎలా డిపాజిట్ చేయాలి, విత్డ్రా చేయాలి వస్తుంది. ఎనీవే దాన్ని కూడా మీకు 1-2 వీడియోస్లో మీకు నేను షార్ట్ అండ్ స్వీట్ చేసేసి మీకు పంపిస్తానండి. ఎందుకంటే XAUSD ఎక్స్చేంజ్ బ్రోకర్లోనే చేస్తాము, BTC అనేది డెల్టా ఎక్స్చేంజ్లోనే చేస్తాము. ఆ 2 బ్రోకర్స్ సంబంధించి ఎలా అకౌంట్ ఓపెన్ చేయాలి, ఎలా డిపాజిట్ చేసుకోవాలి, ఎలా విత్డ్రా చేసుకోవాలి, అవి కూడా మీకు నేను అది చిన్న వీడియోస్ పెడతాను. అలాగే సైకాలజీ అండ్ ఎవ్రీథింగ్ కూడా, అంటే మనం ఏ విధంగా చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా అన్నీ చెప్తాను. అన్నిటికీ మీకు నచ్చి అంత బాగుంది అనుకుంటే దెన్ మనం బిజినెస్ ప్లాన్లోకి వెళ్తామండి. బిజినెస్ ప్లాన్ అంటే అసలు మాతో ఎలా జాయిన్ అవ్వాలి, నెలకి ఎంత సబ్స్క్రిప్షన్ ఉంటుంది, ఏ విధంగా మనం ఎంటర్ అవ్వాలి, దానిలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, ఎవ్రీథింగ్ కూడా వీడియో ఉంటుందండి. వర్డ్ డాక్యుమెంటేషన్ కూడా ప్రిపేర్ చేసి పెట్టాము, వీడియోస్ కూడా ఉంటుంది. మీకు అన్నీ ఓకే అనుకుని మాకు ఇష్టం ఉంది, మేము కూడా జాయిన్ అవుతాము, మాకు నచ్చింది అని అనుకుంటే మనం దాన్ని ఆ లెవెల్కి వెళ్తున్నప్పుడు మీరు మాతో అప్రోచ్ అవ్వచ్చండి. ఎట్ ప్రజెంట్ ఏంటంటే మీకు నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఏంటంటే ఈ XAUSD BTCUSD అనేది ఏ విధంగా ఉంటుంది, మీకు ట్రేడింగ్ నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా అవసరం లేదండి. జస్ట్ కొద్దిగా అవకాశం ఉన్నది, నాలెడ్జ్ ఉన్నది కొంతమందికి అనే ఉద్దేశంలో వాళ్ళు ఎట్లా చేస్తున్నారు ఏందని అడుగుతారు. ఒకవేళ మీకు నాలెడ్జ్ లేకపోయినా కానీ ఏ విధంగా డెవలప్ చేస్తున్నారు అనే దానికి ఒక చిన్న ఐడియా కోసం మీకు చెప్పడం జరుగుతుందండి. అంతేగాని డెప్త్ నాలెడ్జ్ ఇదేంటో మాకు తెలియాలి అంటే మాత్రం ఇది 7-8 సంవత్సరాలు కష్టపడితే కానీ మాకు రాలేదండి. సో మీరు దాని గురించి వరీ అవ్వద్దు. ఇది వచ్చేసి మనకి బిట్కాయిన్ అండి. ఇక్కడ చూడండి, బిట్కాయిన్ అని ఉంది చూడండి. ఇది బిట్కాయిన్ ఎస్పెషల్లీ ట్రేడింగ్ వ్యూ అనే ఒక సాఫ్ట్వేర్ నుంచి మేము అలర్ట్స్ని జనరేట్ చేస్తాం. ఆటో అలర్ట్స్ అనేది ఆటోమేటిక్గా అదే జనరేట్ చేస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ క్లియర్గా ఒక 2 సిగ్నల్స్ మీకు చూపించేసేసి నేను దీన్ని ఆపేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చార్ట్స్ అనేవి ఉంటాయండి. ఇలా చార్ట్స్ అంటే మార్కెట్ ఎటు వెళ్తుంది, పైకి కిందకి వెళ్తుంది అనేది చూపించడం ఇలా చూపిస్తుంది. రెడ్ అంటే డౌన్కి పడుతుందండి, గ్రీన్ ఆర్ బ్లూ ఏదైతే ఉందో గ్రీన్ ఉందో అది పైకి వెళ్తుందండి. సో నార్మల్గా ఎవరికి నాలెడ్జ్ లేని వాళ్ళకి ముందు చెప్తున్నాను. సో ఇక్కడ చూడండి, లాంగ్ అని పడింది అంటే పైకి వెళ్ళమని అర్థం, షార్ట్ అంటేనేమో డౌన్కి చేయమని అర్థం. లాంగ్ అంటే పైకి తీసుకోండి ఎంట్రీ అనేది అర్థము, షార్ట్ అంటే డౌన్ తీసుకోండి అని అర్థం. షార్ట్ ఎగ్జిట్ షార్ట్ అంటే ఇక్కడ మేము షార్ట్ తీసుకున్నాము, ఇక్కడ ఎగ్జిట్ అయిపోమని అర్థం. అట్లాగే లాంగ్ తీసుకున్నాము, లాంగ్ ఎగ్జిట్ అంటే ప్రాఫిట్ బుక్ చేయమని అర్థం. అంటే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఈ సిగ్నల్స్ ఆటోమేటిక్గా మనకి జనరేట్ అవుతూ ఉంటాయి. షార్ట్ చేసాము, ఇక్కడ ఎగ్జిట్ అయిపోయింది, లాంగ్ చేసాము, ఇక్కడ రన్ అవుతుంది. ఈ విధంగా ఈ సిగ్నల్స్ అనేవి ఆటోమేటిక్గా అవే జనరేట్ అవుతాయండి. ఒక ఎంట్రీ తీసుకుంటే మనకి ఇక్కడ వరకు వెళ్ళి మనకి రివర్స్ అవుతుంది అంటే అదే ఆటోమేటిక్గా క్లోజ్ చేస్తుందండి. లాస్ని అక్కడే కట్ చేసేస్తుంది. అదే ఒక టార్గెట్ అనేది ఫిక్స్ చేసి టార్గెట్ కూడా ఇస్తుంది. అట్లా డెఫినెట్లీ ఏంటంటే అదే ఎంట్రీ పెట్టుకుంటుంది, అదే ఒక చిన్న లాస్ వస్తే దానికి కట్ చేసేస్తుంది, అదే ప్రాఫిట్ని ఇది చేస్తుంది. ఎవ్రీథింగ్ ఆ సిగ్నల్స్ అనేవి ఆటోమేటిక్గా జనరేట్ అవుతూ ఉంటాయండి. సో BTC అయినా అంతే, XAUSD కూడా అంతేనండి. ఇదిగోండి, షార్ట్ అయింది, ఇక్కడ ఎగ్జిట్ చేయమంది, ఇక్కడ లాంగ్ చేయమంది, ఇక్కడ ఎగ్జిట్ చేసుకుంది. అంటే ప్రాఫిట్స్ వస్తాయండి, చిన్న ప్రాఫిట్లు వస్తుంటాయి, ఒక్కోసారి పెద్ద ప్రాఫిట్లు వస్తుంటాయి. చూడండి, ఇక్కడ లాంగ్ చేసింది,
అంటే పైకి చేసింది. సో ప్రాఫిట్ వెళ్తూనే ఉంది. సో పెద్ద ప్రాఫిట్ నడుస్తుంది. సో పెద్ద ప్రాఫిట్ తీసుకోవాలన్నా, లేదా చిన్న ప్రాఫిట్ తీసుకోవాలన్నా, చిన్న లాస్ తీసుకోవాలన్నా, ఎక్కడ కట్ చేయాలి, ఎక్కడ పెంచాలి, ఎక్కడ ఏం చేయాలి అనేది ఆ సిస్టమ్కి మనం అల్గారిథం అనేది సెట్ చేసి పెట్టాము. ఆటోమేటిక్గా దాని ప్రకారంగానే అవి ట్రిగ్గర్ అవుతాయి, అలర్ట్స్ అన్ని కూడా జనరేట్ అవుతాయి. సో సింపుల్గా ఇట్లా ఉంటుందండి. మీకు ఎగ్జాంపుల్ కోసం అసలు ఎలా స్ట్రాటజీ, ఏ విధంగా బ్యాక్ టెస్ట్ రిజల్ట్స్ మీకు కావాలంటే కనుక ఒకసారి జస్ట్ ఒక పించ్ చూస్తే కనుక మీకు ఈ విధంగా ఉంటుందండి. ట్రేడ్స్ అనేవి ఇలా ఉంటాయండి. చూడండి, ఇక్కడ మీకు అర్థమవుతుంది. చూడండి, ఒక్కొక్క ట్రేడ్ ఎంత ప్రాఫిట్ ఎంత లాస్ నడుస్తుంది ఇక్కడ కనబడుతుంది. చూడండి, ప్రాఫిట్ అండ్ లాసెస్. ఇక్కడ అన్ని ప్లస్ ఉంటే ప్రాఫిట్ అండ్ లాస్ ఉంటే లాసెస్. ఇక్కడ చూడండి, ఈ విధంగా ప్రాఫిట్ లాసెస్ చూడండి, ఇవన్నీ ప్రాఫిట్లేనండి. ప్రాఫిట్ ఆర్ లాసెస్ ఇవన్నీ లైవ్లో అక్కడ జరిగిన ట్రేడ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవన్నీ చూపిస్తున్నాను. చూడండి, సో ఈ విధంగా ప్లస్ మైనస్ నడుస్తుంది. ఓవరాల్గా మన ప్రాఫిట్స్ అనేవి ఉంటుందా లేదా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఓవర్ వ్యూ నేను చూపిస్తున్నాను. గత జనవరి నుంచి రిపోర్ట్ ఉంటే కనుక మనకు 221% ప్రాఫిట్ అనేది నడుస్తుందండి. సో నేను అంత ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఒక 6 monthsకి 200% ప్రాఫిట్ వస్తుందంటే చిన్న చిత్క ఏం కాదు. అట్లా అని చెప్పి మనం అంత పెద్ద ప్రాఫిట్లు వస్తాయి ఎవ్రీ మంత్ అంటే మనం అంత ఎక్స్పెక్ట్ చేయట్లేదు. 5% రీజనబుల్ అమౌంట్తోనే మనం మినిమం యావరేజ్ మంత్లీ ప్రాఫిట్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆ పైన ఎంత వచ్చినా మనకి హ్యాపీ అని. సో మన లిమిట్లోనే ఉందాం, మన చిన్నగానే వెళ్దాం, వెల్త్ జనరేట్ చేసుకుందాం. బట్ దీని అంత క్యాపబిలిటీ ఉంది అని చెప్పి ఇక్కడ నిరూపించుకోవడం జరిగింది. లిస్ట్ ఆఫ్ ట్రేడ్స్ ఏం జరిగింది అన్ని కూడా లైవ్లో జరుగుతుంది. ఇక్కడ పర్ఫార్మెన్స్ కూడా చూసుకుంటే మీకు ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ కనబడుతుందండి. ఎంత ప్రాఫిట్ ఉంది, ఎంత లాస్ ఉంది, ఎవ్రీథింగ్ కూడా కనబడతాయి. ఇదేదో మనం గాలెక్కలు వేసుకుని మనం ముందు దిగలేదండి మార్కెట్లోకి. ఎవరు కూడా మీకు ఈ విధంగా అసలు ఏంటి మార్కెట్లో ఎలా జనరేట్ చేస్తారు, ఎంత పర్ఫార్మెన్స్ ఉంది, ఎన్ని ట్రేడ్స్ పడుతున్నాయి చూడండి, ఎన్ని ట్రేడ్స్ పడుతున్నాయి. ఈ 6 నెలలకు కానీ ఇన్ని ట్రేడ్లు పట్టాయి. ప్రాఫిటబుల్ ట్రేడ్స్ చూడండి, 82% ప్రాఫిటబుల్ ట్రేడ్ ఉందంట. సో ఇట్లా మనకి డ్రా డౌన్ అంటే కొంచెం మనకి డౌన్ కూడా అవుతుంది, రెడ్ అవుతుంది, పాజిటివ్ అవుతుంది. ఫైనల్గా ప్రాఫిట్లో ఉన్నామా లేదని గ్రాఫ్ కూడా చూపిస్తుంది చూడండి. సో 16 ఇక్కడ 400-500తో మనం స్టార్ట్ చేస్తే 1600-1700 అక్కడ కూడా వెళ్ళి 1100 ప్రాఫిట్ ప్రజెంట్ నడుస్తుంది. సో అప్ అండ్ డౌన్స్ నడుస్తూనే ఉంటాయండి. ఇట్లా అప్ అండ్ డౌన్ నడుస్తుంటుంది. అంతేగాని ఎప్పుడు కూడా ఇట్లానే వెళ్ళిపోదండి మార్కెట్. ఇలాను పడిపోదు, ఇలాను వెళ్ళదండి. ఇట్లా వెళ్తుంది. సో ఇవన్నీ కామన్ అండి. మీరు ప్లస్లు మైనస్లకి సంబంధం లేకుండా మీ యొక్క స్ట్రాటజీ మనం ఏదైతే అప్లై చేస్తామో అది జస్ట్ పెట్టి మీరు లాంగ్ టర్మ్లో వెయిట్ చేయండి. ఎవ్రీ మంత్ గ్రోత్ అనేది కనబడుతుంది. డెఫినెట్లీ ఒక మంచి పొజిషన్కి మనం వెల్త్ జనరేట్ చేయడానికి అవకాశం ఉంది. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్. ఇట్లా జనరేట్ అవుతాయండి. ఈ సిస్టమ్ నుంచి మేము ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ మేము కష్టపడి ఇండికేటర్ని రెడీ చేసి వాళ్ళందరితో మేము సాఫ్ట్వేర్ మేము పర్చేజ్ చేసుకొని ఇవన్నీ చేసామండి. చాలా ఖర్చు అవుతుంది. ఇవన్నీ సెట్ చేసి మా ఓన్ ప్లాన్తో చేసుకున్నాం. దీని నుంచి మనం బ్రోకర్ అకౌంట్లు కనెక్ట్ చేస్తామండి ఆటోమేటిక్. లైక్ ఇక్కడ చూడండి, ఎక్స్ఎస్ ప్లాట్ఫామ్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఎక్స్ఎస్ ప్లాట్ఫామ్ అంటే చెప్పా కదండి, గోల్డ్కి సంబంధించి XAUSDకి సంబంధించిన కూడా ఇక్కడ పంచ్ అవుతాయి అన్నమాట. కొంచెం స్లోగా ఉంది. ఇది డెల్టా ఎక్స్చేంజ్ అండి. డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ఈజ్ మనకి BTC నడుస్తుంది. బిట్ కాయిన్ ఏదైతే మనకి అలర్ట్స్ చూపించాము, ఇందాక మీకు చూపించాం కదా, అలర్ట్స్ అన్ని కూడా ఇక్కడ జనరేట్ అవుతూ ఉంటాయి. ఆటోమేటిక్గా పంచ్ అవడం వల్ల మీకు ప్రాఫిట్లు వచ్చేస్తుంది. సో అందుకని ఎవరి ఓన్ బ్రోకర్ వాళ్ళ అకౌంట్ ఓపెన్ చేయాలి. డెల్టా ఎక్స్చేంజ్ అండ్ USD ఎవరికైతే 2 కావాలనుకున్నారో 2 అకౌంట్లు ఓపెన్ చేయాలి. లేదు మాకు గోల్డ్లోనే మేము చేసుకుంటాం, లేదా BTCలోనే చేసుకుంటాం అంటే ఒకటే చాలనుకుంటే ఒకటి అకౌంట్ ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది. ఎవరికి ఏది కంఫర్ట్ అనేది చూసుకోండి. 2 కంఫర్ట్ ఉంటే 2 చేసుకోవచ్చు. ఎవరి పర్ఫార్మెన్స్ వాళ్ళది 2 స్క్రిప్ట్స్ నడుస్తూ ఉంటాయి. సో ఈ బ్రోకర్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి, ఎలా డిపాజిట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా కమింగ్ వీడియోస్లో నేను ప్రొవైడ్ చేస్తాను. నేను 1 or 2 daysలో పంపించేస్తాను. సో ఓవరాల్ స్ట్రక్చర్ ఇదండి. మనకు ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకు ఒక విజన్ ఉండాలి, టెన్షన్ పడద్దు. ఒక లాంగ్ టర్మ్లో వెల్త్ జనరేట్ చేసే విధంగా మనం స్ట్రక్చర్ని మెయింటైన్ చేయాలి. మీకు ఓన్ నాలెడ్జ్ ఉన్నా ఉండకపోయినా మీకు నాలెడ్జ్ అవసరం లేదండి. జస్ట్ మీరు ఏంటంటే ఓపెన్ చేసేసి ఆటోమేషన్ పెట్టేస్తే మీరు దాన్ని టచ్ చేయాల్సిన అవసరం లేదు. వాట్ ఈస్ గోయింగ్ అనేది మీరు చెక్ చేసుకుంటే సరిపోతుంది వితౌట్ ఇంటర్వెన్షన్. మీ అకౌంట్లోనే, మీ బ్రోకర్ అకౌంట్లో మీరు ఓపెన్ చేసిన మీ పేరు మీద అకౌంట్లో మాత్రమే జరుగుతాయి. ఎటువంటి అమౌంట్లు ఎవరికి ఇవ్వకండి, ఏ విధమైన పనులు చేయకండి. ఇన్వెస్ట్మెంట్లు మీరు తీసుకోండి, మాకు చేసి పెట్టండి. ఇలా దీంతో ఈ వీడియో కంప్లీట్ చేస్తున్నానంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా నాకు వాట్సాప్లో చాట్ చేయండి, కాల్ చేయకండి. ఎందుకంటే అన్ని చాలా కాల్స్ వస్తుంటే మనం అన్ని లిఫ్ట్ చేసుకుంటే మన పనులు ఆపుకోలేమనండి. చాట్ పెట్టండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తాము. ఎట్ ప్రెజెంట్ నేను ఒక వీడియోనే మీకు ఇప్పుడు పంపిస్తున్నాను. సో సెకండ్ వీడియో మళ్ళీ ఇవాళ రేపట్లో పంపిస్తాను. దానికి సంబంధించిన సైకాలజీ ఎలా చేసుకుంటే బెటర్, మంచి చెడులన్నీ కూడా కొంచెం వివరంగా మనం మాట్లాడుకుందాం. ఇది ఫస్ట్ వీడియోనే కాబట్టి జనరల్గా ఒక ఇంట్రడక్షన్ వీడియో లాగా మీకు ఇచ్చానండి. డెఫినెట్లీ కమింగ్ వీడియోస్లో కొంచెం ఇంప్రూవ్మెంట్ చేస్తానండి. మీరు ఓపిక్గా అన్నీ చూసి మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసి మా ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డెఫినెట్లీ మా ఛానల్ ఇంప్రూవ్మెంట్ కోసం మేము కష్టపడుతున్నాం. మీరు కూడా హెల్ప్ చేస్తే ముందుకు వెళ్తాను ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ అండి. జై హింద్.